సంపాదించాను ఎంత సంపాదించాను కాదు, ఎంతైనా సంపాదించు తప్పులేదు. ఆవిడ అనుగ్రహించింది కోట్లు రాని ఏమీ తప్పులేదు. కానీ అది ధార్మికంగా వచ్చింది అయి ఉండాలి. అధార్మికమైన సంపాదన సంపాదించవద్దు. కాబట్టి మొట్టమొదట ఉండవలసిన లక్షణం ఏది అంటే, పాడి తప్పకుండా బడయు సొమ్ములన నీతి తప్పకుండా, ధర్మం తప్పకుండా సంపాదించుకో. సంపాదించినటువంటి ద్రవ్యాన్ని చెయ్యవలసింది ఏమిటి? అపాత్రములకు ఈగి అంటే అపాత్రులైన వాళ్ళకి ఇవ్వవద్దు. ఎందుకని అంటే, పాత్రత అపాత్రత ధర్మం విషయంలో అన్వయం కానిది ఎక్కడా అంటే వైద్యశాలలో. ఒక డాక్టర్ గారు ఉన్నారనుకోండి, ఒక వైద్యుడు ఉన్నాడు, ఆయన ప్రఖ్యాతి చెందిన వైద్యుడు. ఆయన దగ్గరికి ఒక గజదొంగ వచ్చి, అయ్యా 2 కళ్ళు సరిగ్గా కనపట్టలేదు, ఏం చేస్తుంటావు? మీలాంటి మహానుభావుడి దగ్గర అబద్ధం చెప్పలేకపోతున్నాను, జేబు దొంగతనాలు చేస్తుంటా, కన్ను సరిగ్గా కనపడక జేబు ఎక్కడుందో తెలియట్లేదు, నాకు ఇబ్బంది పడుతున్నా, చాలాసార్లు తడివితే తప్ప జేబులో చేయపెట్టలేకపోతున్నాను, దొరికిపోతానేమో అని భయం. ఏదో ఉద్యోగం చేసుకునేవాడు చిన్న తప్పు ఓటు రాస్తే ఓసారి మందలించి వదిలేస్తారు, జేబు దొంగ దొరికితే వదిలేస్తారేంటి? అలాగా ఒళ్ళు హోనమైపోతుంది. కాబట్టి సరిగ్గా చెయ్యలేకపోతున్నాను, కన్నులు మీరు దయచేసి నాకు శస్త్రచికిత్స చేయాలని. నువ్వు దొంగవి, నీకు నేను చెయ్యని శస్త్రచికిత్స అని వైద్యుడు అనకూడదు. నిజంగా తను గజదొంగ అని తెలిసినా చేయగలిగితే ఏం చేస్తాడు? ఊరే ఇక పైన చేయకు, ఇకనైనా మంచిగా బ్రతుకు అని చెప్తాడు. ఇంకొంచెం సామాజిక కర్తవ్యం ఉన్నవాడైతే కళ్ళు బాగా కనపడి బాగా వచ్చిన తర్వాత, ఏమంటే ఈ మధ్యన వచ్చి నా దగ్గర చేయించుకున్నాడు, కాస్త మీరు తీసుకెళ్ళి ఆయనకి బుద్ధి చెప్పండి అని చెప్పవలసిన వాళ్ళకి చెప్తాడు. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి ఏదో బుద్ధి చెప్తారు, లేకపోతే కొన్నాళ్ళు ఎక్కడో ఉంచవలసిన చోట ఉంచి బయటికి తీసుకొస్తారు. కానీ ఒక దేవాలయం ఉందనుకోండి, అక్కడ ఇది చూడరు, ఎవరన్న దానితో సంబంధం ఉండదు, ఎవరికి ఎవరో చెప్పరు, కేవలము అందరూ ధర్మాత్ములన్న పవిత్ర భావనతో ధర్మం గురించే మాట్లాడతారు. కాబట్టి అది ఏమవుతుందంటే, ఆ ప్రాంగణానికి వెళ్ళినప్పుడు మనందరినీ ఎంత గౌరవించి అక్కడ మాట్లాడారు. మనందరం ఆయన బిడ్డలం. నేను ఎవరిది దోచుకుంటున్నాను? నా అక్క చెల్లెళ్ళ సొమ్ము దోచుకుంటున్నా, నా అన్నదమ్ముల సొమ్ము దోచుకుంటున్నా. నేను ఇలా బ్రతకచ్చా? ఇంతకన్నా నేను ఇదే గుడి బయట నించుని చేయి చాపి నాకు వచ్చిన దానితో తృప్తిగా బ్రతకడం మంచిది. కాబట్టి నేను ఇక పైన ఇటువంటి పని చెయ్యను అని మానసికమైన మార్పు తేగలిగినది దేవాలయం, శారీరకమైన ఆరోగ్యం ఇవ్వగలిగినది వైద్యశాల. చెప్పినా చెప్పకపోయినా, ఒకవేళ ఆయన చెప్పలేదనుకోండి, ఇంకో అబద్ధం చెప్పాడు, అయినా చేసేస్తారుగా శస్త్రచికిత్స. కానీ డబ్బు దానం చేసేటప్పుడు మాత్రం అలా చెయ్యకూడదు సుమా. ఎందుకని అంటే, నువ్వు యోగ్యత పాత్రత చూడకుండా దానం చేస్తే దాని వలన ఏమవుతుందంటే, వ్యక్తి భ్రష్టమైపోతాడు, 2 సమాజము భ్రష్టమైపోతుంది.